హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ రాయుడు గారి సినిమా. కథా రచయిత శ్రీ వసుంధర గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. రాయుడు బాగా విజయవంతమైన సినిమా ప్రొడ్యూసర్. కొత్త కథ కోసం వెతుకుతూ చెల్లెలింటికి వెళ్తాడు. అక్కడ మేనల్లుడు రాయుడికి ఓ సవాల్ విసురుతాడు. తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం. అదిగో సుహాసిని అన్నాడు శంకర్. రాయుడు ఆతృతగా అటు చూసి మొదటిసారి చూడగానే ఆయన కళ్ళు జిగేల్మన్నాయి. బాప్రే, మా సినిమా వాళ్ళెవరు ఈమె కాలిగోటికి పోలరు, మేకప్ లేకుండానే అప్సరస్లా ఉందన్నాడు రాయుడు. నా సెలక్షన్ అంటే నీ సినిమాలో హీరోయిన్ సెలక్షన్ అనుకున్నావా మావయ్య అని నవ్వాడు శంకర్. రాయుడు శంకర్ వంక చురుగ్గా చూసి, కథను బట్టి హీరోయిన్ని సెలెక్ట్ చేస్తాను నేను. పాత్రల ఎన్నికలో నాకు నేనే సాటి అని చెప్పుకుంటారు ఫీల్డ్లో. ఇంతకాలం నేను ఏ జంటను ఎన్నుకుంటే ఆ జంట హిట్ అయింది. ఇప్పుడు కూడా పొరపాటు చేయను. అందుకే నిజం చెప్పక తప్పటం లేదు. ఈ అమ్మాయి పక్కన హీరోగా నువ్వు తగవు. నీకు మీ అమ్మ పోలికలు వచ్చుంటే బాగుండేది. మీ నాన్న పోలికలు రావటం నీ దురదృష్టం. సుహాసిని గురించి మర్చిపోయి నీకు తగ్గ అమ్మాయిని నువ్వు వెతుక్కో అన్నాడు. శంకర్ మొహం మాడిపోయింది. అతను దిగులుగా రాయుడు వంక చూసి, అలా అనొద్దు మావయ్య, ఎలాగో అలా ఈ పెళ్లి జరిపించు. నీ రుణం ఈ జన్మలోనే తీర్చుకుంటాను అన్నాడు. చూస్తూ చూస్తూ కాకి ముక్కుకు దొండపండును ఎలా కట్టబెడతాను? ఆ అమ్మాయికి ఇలాంటి అన్యాయం నేను తలపెట్టలేనన్నాడు రాయుడు. ఏమిటి మావయ్య, ప్రొడ్యూసర్ రాయుడు మేనల్లుడంటే అంత తక్కువ అనుకున్నావా? అయినా సుహాసిని మరీ నీ కూతురైనట్టు మాట్లాడతావేంటి? చేత కాకపోతే చేత కదని చెప్పు, అంతేగాని నన్ను తక్కువ చేయక అన్నాడు. రాయుడు నిదానంగానే నవ్వి, ఆ అమ్మాయిని నా కూతురిలా ఎప్పటికీ భావించలేను. ఆ హామీ నీకు ఇస్తున్నాను. వీలుంటే ఆమెను నా రాబో చిత్రంలో బుక్ చేద్దామనుకుంటున్నాను. నువ్వు ఇంకా ఆమెను పెండ్లాడే ఆలోచన వదిలిపెట్టడం మంచిది అన్నాడు. ఇంతకు ఆమెకు నేను తగననేగా నీ అభిప్రాయం? అయితే అసలు సంగతి చెప్తున్నాను విను. సుహాసినికి చిన్నతనంలోనే పెళ్లి నిశ్చయమైంది. ఆమె బావ ప్రభాకరం కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నాడు. కొద్ది నెలల్లో వారి వివాహం అవుతుందన్న వార్త నా దాకా వచ్చింది. అందుకే బెంగపెట్టుకుని చిక్కిపోయానన్నాడు శంకర్. అయితే నువ్వు ఇంకో అమ్మాయిని కూడా ప్రేమించి ఫెయిల్ అయిపో. అలా ఒకరిద్దరు అమ్మాయిల్ని ప్రేమించి ఫెయిల్ అయితే తప్ప నాజూకుగా తయారవు అన్నాడు రాయుడు. బాగుంది మావయ్య, నేను లావేం కాదు, కాస్త పుష్టిగా ఉంటానంతే. అయినా తెలుగు సినిమాల్లో హీరోలు హీరోయిన్లు కూడా పుష్టిగా ఉంటారు కదా. అదీగాక ప్రేమించటం నా వలన అవుతుంది, కానీ ఫెయిల్ అవటం నా చేతుల్లో లేదు కదా. ఒకవేళ సన్నబడదామని అనుకున్నప్పటికీ అన్నాడు శంకర్. నువ్వెవరినైనా ప్రేమించు, ఫెయిల్ అవుతావని నేను గ్యారంటీ ఇస్తానన్నాడు. అయితే నాకు సుహాసినికి పెళ్లి చేయనంటావు అన్నాడు శంకర్. చెప్పానుగా, చూస్తూ చూస్తూ ఆ పిల్లని నీకు ఇవ్వలేను అన్నాడు రాయుడు. అందులోనూ ఆ పిల్లకు సంబంధం కూడా కుదిరి ఉంటుందన్నావు. సుహాసిని బావ ప్రభాకరాన్ని చూడలేదు నువ్వు. ప్రభాకరం నాకంటే లావుగా, నాకంటే నల్లగా, నాకంటే వికారంగా అని ఏదో అనబోతూ ఉండగా రాయుడు మధ్యలో కలుగజేసుకుని, ఏమన్నావు? నీకంటే వికారంగానా? అయితే ఈ పెళ్ళి ఖచ్చితంగా ఆపవలసిందేని అన్నాడు. నేను అసలు సుహాసిని ఈ కష్టం నుంచి రక్షించాలనే ప్రేమించాను. అయితే ఆమె ఆ సదుద్దేశాన్ని అర్థం చేసుకోలేదన్నాడు శంకర్. రాయుడు రంగంలోనికి దిగాడుగా, మీ ఇద్దరి బారి నుంచి ఆమెను రక్షిస్తాడన్నాడు రాయుడు. శంకర్ ఈ మాటలను వేళాకోళంగా తీసుకుని నవ్వపోయాడు, కానీ రాయుడేదో తీవ్ర ఆలోచనలో ఉన్నాడని గ్రహించి ఆగిపోయాడు. అప్పుడు అతను అటు చూశాడు. పార్కులో దూరంగా కూర్చుని ఉన్న సుహాసిని అప్పుడే లేచి నిలబడింది. మర్నాడు రాయుడు సుహాసిని బావ ప్రభాకరాన్ని కలుసుకున్నాడు. ప్రభాకరానికి ఆ ఊళ్ళో 3 షాపులున్నాయి. అందులో ఒకటి బట్టల దుకాణం.
అందులో ఎయిర్ కండిషన్ షోరూంలో ప్రభాకరాన్ని కలుసుకున్నాడు రాయుడు. ప్రభాకరం కౌంటర్కి కాస్త వెనుకగా కూర్చున్నాడు. షాపులోకి వచ్చేపోయే ఆడవాళ్లను చూస్తున్నాడు అతను. అంతకు మించి అతడికి వేరే పనేమీ ఉన్నట్లు లేదు. మనిషి శంకరం వర్ణించిన దానికంటే అందవికారంగా ఉన్నాడు. అతడి కురూపితనమే రాయుడికి గుర్తుపట్టడానికి సహకరించింది. ఆ రూమ్ మొత్తం మీద అందవికారంగా ఉన్నది కూడా అతనే. బట్టలు మా వాళ్ళు చూపిస్తారన్నాడు ప్రభాకరం తనను సమీపిస్తున్న రాయుడిని చూసి. నేను మీతో మాట్లాడాలనే వచ్చానన్నాడు రాయుడు. నాతోనా? ఎవరు మీరు అని అడిగాడు ప్రభాకరం. అన్నీ చెప్తాను, కాస్త ఏకాంతంగా మాట్లాడాలన్నాడు రాయుడు. ప్రభాకరం రాయుడిని తీసుకుని పక్కనే ఉన్న చిన్న గదిలోకి తీసుకెళ్ళాడు. చిన్నదైనా ఆ గది చాలా చక్కగా ఉంది. రాయుడు ఓ కుర్చీలో కూర్చుని, మీకు సుహాసినికి పెళ్ళని విన్నాను, నిజమేనా అన్నాడు. సుహాసిని మీకెలా తెలుసు? ప్రభాకరం ఆశ్చర్యంగా అడిగాడు. సుహాసిని ఈ ఊళ్ళో చాలామందికి తెలుసు అన్నాడు రాయుడు. ప్రభాకరం కోపంగా ఆయన వంక చూసి, మీరు చెప్పదలుచుకున్నదేంటో సూటిగా చెప్పండి అన్నాడు. మీరలా కోపంగా నా వంక చూడకండి. నేను మీ స్నేహం కోరొచ్చాను. నా స్నేహితుడొకడు తను తీయబోయే కొత్త చిత్రంలో ఓ కొత్త అమ్మాయిని పరిచయం చేయాలనుకుంటున్నాడు. అతనికి సుహాసిని బాగా నచ్చింది. ఆమెకు వివాహం నిశ్చయమైందని ఎవరో కూడా చెప్పటం వలన కొంత వాకపు చేసి మీ దగ్గరికి వచ్చానన్నాడు. కాబోయే భర్తగా ఇందుకు మీ అనుమతి తీసుకోవటం ధర్మం కదా, ఏమంటారు అన్నాడు రాయుడు. ప్రభాకరం చిరాగ్గా, నా భార్యను నేను సినిమాలో నటించనివ్వను అన్నాడు. ఆ మాత్రం నేను అర్థం చేసుకోగలను. అందుకే కదా ఆమె సినిమాలో నటించాకనే ఆమెను చేసుకుని తర్వాత మరి నటించవద్దని చెప్పండి అన్నాడు రాయుడు. సినిమాల్లో నటించాక తనని నేను అస్సలు పెళ్లి చేసుకోనన్నాడు ప్రభాకరం. అయితే ఆమె సినిమాల్లో నటిస్తే మీ ఇద్దరి వివాహము జరగదన్నమాట అన్నాడు రాయుడు. నేను పెళ్లి చేసుకోనని బెదిరిస్తే తను ఎలాగో సినిమాల్లో నటించదన్నాడు ప్రభాకరం. అతడి మాటలు ఎంతో నమ్మకంగా అన్నాడు. రాయుడు అక్కడి నుంచి బయటకు వచ్చాడు. ఆయన సాయంత్రం దాకా ఆగి పార్కుకు వెళ్ళి అక్కడ సుహాసిని కలుసుకున్నాడు. సుహాసిని పార్కులోకి వెళ్ళి ఓ గంట సేపు గడపడం దైనందిన కార్యక్రమం. నీ పేరే కదమ్మా సుహాసిని అన్నాడు రాయుడు. అవునండి, మీరు? ఆగిపోయింది సుహాసిని. నా పేరు రాయుడు, మీ బావ ప్రభాకరం గారు పంపగా వచ్చానన్నాడు రాయుడు సుహాసిని కేసు చూస్తూ. బావ పంపారా? ఎందుకు అందామె ఆశ్చర్యంగా. ఓ ప్రొడ్యూసర్ నిన్ను సినిమాలో బుక్ చేస్తానంటున్నట్ట. అందులో నీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోమని నన్ను పంపారు అన్నాడు రాయుడు. నన్ను సినిమాల్లో బుక్ చేయటమా? ఎవరండి ఆ వెర్రి ప్రొడ్యూసరు? బావ చేసే తమాషా ఇది. ఇంతకీ బావ ఏమంటాడు అంది సుహాసిని. ఆయన నీ అభిప్రాయం తెలుసుకోమన్నాడు. బావ అలా ఎందుకంటాడు? నేను తను గీచిన గీటు దాటనని తనకు తెలీదు. నా నిర్ణయాలంటూ ఏమీ లేవు నాకు. నా మనసంతా ఏనాడో తనకు అంకితం చేసేసానంది సుహాసిని. చూడమ్మా, సినిమాల్లో అవకాశం కోసం ఎందరో జీవితాలు నాశనం చేసుకున్నారు. తపస్సు చేసిన వారందరికీ దేవుడు ప్రత్యక్షం కాడు. నిన్న అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నువ్వు సినిమాల్లో చేరటం చాలా మంచిది. డబ్బుకు డబ్బు, పేరుకు పేరును అని బావ చెప్పాడా అంది సుహాసిని. కాదమ్మా, నేనే చెప్తున్నాను. మరి బావ ఏమన్నాడో చెప్పండి. నువ్వు సినిమాల్లో చేరితే ఆయన నిన్ను పెళ్లి చేసుకోడట. అయ్యి బాబోయ్, బావలేని జీవితాన్ని నేను ఊహించుకోగలనా? రాయుడు ఆశ్చర్యంగా ఆమె వంక చూసి, నువ్వు చక్కని చుక్కలాగున్నావు. ఆ కురూపి విగ్రహాన్ని నువ్వు ఎలా ప్రేమించావమ్మా అన్నాడు. సుహాసిని రాయుడు వంక చురుగ్గా చూసి షటప్ అంది. రాయుడు తెల్లబోయి, నేనిప్పుడు అంత తప్పు మాట ఏమన్నాను? నీ బావ అందగాడని నేను అన్నంత మాత్రాన ఆయన అందగాడైపోతాడా అన్నాడు. క్షమించండి, నేను నోరు జారాను. మా బావను ఎవరైనా ఏదైనా అంటే నేను సహించలేను. నా కళ్ళకు బావ ఎంతో అందంగా కనపడతాడంది సుహాసిని.
ప్రేమ గుడ్డిదంటారు, ఇదే కాబోలని అనుకుంటూ రాయుడు అక్కడి నుంచి లేచాడు. లేచి వెళ్ళిపోతున్న అతడి వంక సుహాసిని ఆశ్చర్యంగా చూసింది. రాయుడు సెక్రటరీకో ఫోన్ కొట్టాడు, అర్జెంటుగా రచయితను పంపమని. మర్నాటికల్లా రచయిత రాయుడు చెల్లెలింటికి వచ్చాడు. రాయుడు గారు, నమస్కారం అండి. మీ గొప్పతనం మీరు ఉన్నప్పటికంటే లేనప్పుడే ఇంకా ఎక్కువగా తెలుస్తోందండి. ఎవరిని చూసినా మీ గురించి అడిగేవారే, మీ కొత్త చిత్రం గురించి ప్రశ్నించేవారే. ఈ వెధవ ప్రపంచం మహానుభావులందరినీ ఉన్నప్పటికంటే లేనప్పుడే ఎక్కువగా గుర్తిస్తుందండి అన్నాడు రచయిత. రాయుడు సరిగ్గా, అబ్బబ్బా, నేను ఇంకా బ్రతికే ఉన్నాను కదయ్యా అన్నాడు. రచయిత మరింత వినయంగా, ఆ మాట మీరు అనక్కర్లేదు. మీరు మీ చిత్రాల కారణంగా ఈ ప్రపంచంలో ఎప్పటికీ జీవించే ఉంటారు అన్నాడు. బాగుందయ్యా, అవన్నీ బ్రతికున్న వాళ్ళ మీద చెప్పాల్సిన డైలాగులు కాదు, ఈ లోకం వదిలిపోయిన వాళ్ళ మీద చెప్పాలి. నువ్వు అలా కొంపలు ముంచుతావనే డైలాగులకు వేరే మనుషులను పెట్టుకున్నాను. ఇంతకీ నిన్నిప్పుడు ఎందుకు పిలిపించానంటే, మన సినిమాకు ఓ కొత్త కథ దొరికింది. ఇది ఓ తమాషా కథ. వినిపించాలంటే కూడా పూర్తిగా తెలియదు. అంతా చదరంగంలో ఆటలా నడుస్తోంది. నువ్వు ఓ పక్కన ఉండి ఎత్తులు వేయాలి. దానికి ప్రతిగా అవతలి వాళ్ళు ఏ ఎత్తు వేశారో చూడాలి. మళ్ళీ మనం ఎత్తు వేయాలి. అర్థమైందా అన్నాడు రాయుడు. అర్థం కాలేదండి అన్నాడు రచయిత. అవునులే, నీకు మొత్తం కథ అంతా తెలియదు కదూ అన్నాడు రాయుడు. ఓ అమ్మాయి ఉందయ్యా, కుందనపు బొమ్మలా ఉంటుంది. మన ఫీల్డ్లో హీరోయిన్లు ఎవరు ఆమె కాలిగోటికి చాలరు. అలాంటి పిల్లను మన సినిమాల్లో కమెడియన్ల కంటే అగ్లీగా ఉండే కుర్రాడికిచ్చి పెళ్లి చేయబోతున్నారు ఆ పిల్ల తల్లిదండ్రులు. పాపం ఆ పిల్లను ఎలాగైనా రక్షించాలన్నాడు రచయిత అప్రయత్నంగా. ఇందుకు 2 ఉపాయాలున్నాయి. ఆ పిల్ల తల్లిదండ్రులు అప్పుల్లో ఉండి ఆ కుర్రాడికి డబ్బు బాకీ పడి ఉంటారు. బాకీ తీర్చలేక ఈ పెళ్లికి ఒప్పుకుని ఉంటారు. ఆ తల్లిదండ్రులకు ఆర్థిక సాయం చేయాలి, లేదా ఆ పిల్లకి ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించి ఆ కుర్రవాడికి దూరంగా తీసుకుపోవాలి. అదెలా కుదురుతుంది? ఆ పిల్ల ఆ కుర్రవాడిని ప్రేమిస్తోందన్నాడు రాయుడు. రచయిత చిరాగ్గా రాయుడు వంక చూసి, రాయుడు గారు, మీరు నిర్మాతే కావచ్చు, అంత మాత్రాన నా మెదడును శాసించలేరు. ఏ పిల్ల చూస్తూ చూస్తూ అలాంటి కుర్రాన్ని ప్రేమించలేదు. నాలాంటి రచయితలు అలాంటిది సహించలేరు. పరిస్థితులు అవే ఆమె వివాహానికి ప్రోత్సహించాయి. స్త్రీ త్యాగమూర్తి. తల్లిదండ్రుల కోసం ఆమె ఏమైనా చేయగలుగుతుంది. నాకు స్వాతంత్రం ఇవ్వండి, పరిస్థితులను ఇంకా బలపరుస్తాను. ఆఖరికి వారి వివాహం కూడా జరిగేలా చేస్తాను. ఆ తర్వాత మంచి సస్పెన్స్. ప్రేక్షకులు ఓ కంటితో కన్నీరు కారుస్తూనే మనసులో ఉత్కంఠతో బిగుసుకుపోతారు. ఇంతవరకు కని విని ఎరుగని కొత్త కథ. హీరోయిన్ వివాహం కూడా జరిగాక విలన్ బారి నుంచి ఎలా తప్పించుకుంటుంది? ఒక్క నిమిషం నన్ను కూడా ఆలోచించుకొనివ్వండి అన్నాడు. ఆలోచించటం అంటే ఇంగ్లీషు సినిమాలు గుర్తు తెచ్చుకోవటమే కదా. ఆ పని తర్వాత చేద్దు కానీ ప్రస్తుతం నేను చెప్పేది శ్రద్ధగా విను. నేను చెప్తున్నది కథ కాదు, వాస్తవం. ఆ అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉంది. ఆమె పేరు సుహాసిని. ఆమె పెళ్లి చేసుకోపోయే కుర్రాడి పేరు ప్రభాకరం. సుహాసిని అందానికి నిర్వచనమైతే ప్రభాకరం కురూపితనానికి ప్రతిరూపం. అతడు ఆమెకు స్వయాన బావ. అతడు ఆమెను ప్రేమించాడో లేదో తెలియదు, కానీ ఆమె మాత్రం అతన్ని మనసారా ప్రేమిస్తోంది. అతడు లేకపోతే తన జీవితం లేదనుకుంటోంది. ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్గా నేను ఇది భరించలేకపోతున్నాను. ఇది ఆపాలంటే ఏం చేయాలో రచయితగా ఆలోచించి నువ్వు నాకు ఉపాయం చెప్పాలన్నాడు రాయుడు. రచయిత ఆశ్చర్యంగా రాయుడు వంక చూసి, ఆ అమ్మాయి అబ్బాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంటూ ఉంటే మధ్య మీకెందుకు అన్నాడు. బాగుందయ్యా, మన సినిమాలో ఇలాంటి పెళ్ళిళ్ళు ఎప్పుడైనా చేశామా? సినిమాల్లో అలాంటి పెళ్ళిళ్ళు చేయించిన నేను ఈ పెళ్ళి ఎలా జరగనిస్తాను అన్నాడు రాయుడు. ఈ విషయమై రచయితకు రాయుడికి కాసేపు వాదన జరిగింది. రాయుడు చేసే పని
తనకు కాని ఇంటి వ్యవహారంలో జోక్యం చేసుకోవటం అని అన్నాడు రచయిత. 1000 అబద్ధాలాడైనా ఓ పెళ్లి జరిపించమని సామెత. అలాంటప్పుడు ఏ ఆటంకము లేని పెళ్లి చెడగట్టుకోవాలనుకోవటం చాలా అన్యాయం అని కూడా రచయిత ఆయనకు చెప్పాడు. రాయుడు సాలోచనగా, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆ ప్రభాకర్ నడవడికి కూడా మంచిది కాదని నా అనుమానం. చూస్తూ చూస్తూ ఆ పిల్లని వాడికి కట్టబెట్టలేము. ఈ వ్యవహారంలో నేను కలుగు చేసుకోక తప్పదన్నాడు. అయితే ఓ పని చేద్దాం, ముందు ప్రభాకరం నడవడిక గురించి ఆరా తీద్దాం. మీ అనుమానాల్లో సబబు ఉంటే అప్పుడు నేను కథ తయారు చేస్తాను, లేకుంటే మాత్రం మీరు మరో రచయితను చూసుకోవాల్సి ఉంటుందన్నాడు రచయిత. నాకు అవసరం రాదులే, అన్ని సినిమాలలాగే దీనికి నువ్వే రచయితవి అన్నాడు రాయుడు. ఆ తర్వాత 4 రోజుల పాటు వాళ్ళు ప్రభాకరాన్ని జాగ్రత్తగా కనిపెట్టారు. దాంతో వాళ్ళకి తెలిసిపోయింది ప్రభాకరానికి చాలా వ్యసనాలు ఉన్నాయని. ప్రభాకరం నైట్ క్లబ్లో జోదమాడటమే కాకుండా ఆడవాళ్లతో కూడా గడుపుతాడు. రచయిత ప్రభాకరాన్ని చూడగానే కాస్త కనుముక్కు తీరున్న ఏ పిల్ల వీడిని పెండ్లాడుతానన్నదు అన్నాడు. అతని దుర్వ్యసనాలు చూడగానే రచయితకి ఇంకా అసహ్యం వేసింది. సుహాసిని చూడగానే రచయితకు ప్రభాకరం పట్ల ఏర్పడిన అసహ్యం సుహాసిని పట్ల జాలిగా మారిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలో నువ్వే చెప్పన్నాడు రాయుడు. నిజంగానే ఈ పెళ్ళిని ఆపాలన్నాడు రచయిత. ఎలా ఆపాలనుకుంటున్నావో కూడా చెప్పన్నాడు రాయుడు. నేనే వెళ్ళి అమ్మాయికి ప్రభాకరం అసలు రూపం వివరిస్తాను అన్నాడు రచయిత ఆవేశంగా. చూడు బాబు, ఆవేశం అనర్థదాయకం. నీ మాటలు వినగానే ఆ పిల్ల సాచి లెంపకాయ కొట్టవచ్చు, అందువలన అది పద్ధతి కాదన్నాడు రాయుడు. రచయిత ఆలోచనలో పడ్డాడు. కాసేపు చర్చలు జరిపాక ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రభాకరం దురలవాట్ల గురించి సుహాసిని హెచ్చరించాలి. అందుకు మగవారికి బదులు ఎవరైనా ఆడపిల్లైతే మంచిది. ముందు రాయుడు తన చెల్లెలి కూతుర్ని పంపుదామనుకున్నాడు, కానీ రచయిత అందుకు ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి నీ మేనకోడల్ని ఒకే ఒక ప్రశ్న వేస్తుంది, నా బావ గురించి నీకెలా తెలుసు అని. దీనికి ఆమె ఏం సమాధానం చెప్తుంది? చెప్పగలిగిన పిల్లనే మనం పంపించాలన్నాడు రచయిత. అలాంటి పిల్ల ఎక్కడుంటుంది అని అడిగాడు రాయుడు. ప్రభాకరం రాత్రిళ్ళు ఎక్కడైతే తిరుగుతాడో అక్కడ. క్షణాల మీద వాకపు చేసి సూర్యముఖిని కలుసుకున్నారు. రాయుడు గారి సినిమా 2వ భాగం సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.